ఈ స్కీమ్ తెలియక చాలా మంది సీనియర్ సిటిజన్స్ తప్పు పెట్టుబడి చేస్తున్నారు. కాబట్టి ఈ స్కీమ్ గురించి తెలుసుకోవాలి. ఈ రోజు మనం పోస్ట్ ఆఫీస్ స్కీమ్ అయిన సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఇది ఒక ప్రభుత్వ పథకం. ఈ పథకం 2004 నుండి అమలులో ఉంది. ఈ పథకాన్ని ఎందుకు తెచ్చారు అంటే రిటైర్ అయిన వారు తమ జీవితాంతం కష్టపడి సంపాదించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ సేఫ్గా ఫిక్స్డ్ ఇన్కమ్ ఇవ్వాలని ఈ పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకం ఎవరి కోసం? సీనియర్ సిటిజన్స్ కోసం. కాబట్టి ఈ పథకంలో చేరాలంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మాత్రమే చేరవచ్చు. అలాగే వాళ్ళు భారతీయ పౌరుడై ఉండాలి. ఈ స్కీమ్లో మినిమం 1000 రూపాయలతో స్టార్ట్ చేయవచ్చు. మ్యాక్సిమం 30 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. ఈ అకౌంట్ని పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్లో కానీ ఓపెన్ చేయవచ్చు. ఇది ఒక వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఇందులో ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ప్రజెంట్ ఈ స్కీమ్లో వడ్డీ వచ్చేసి 8.2%గా ఉంది ఒక సంవత్సరానికి. ప్రతి 3 నెలలకు ఒకసారి మీకు వచ్చే వడ్డీని మీ సేవింగ్స్ అకౌంట్లో జమ చేస్తారు. ఈ స్కీమ్లో టెన్యూర్ వచ్చేసి 5 సంవత్సరాలు. మీరు పెట్టిన డబ్బులు 5 సంవత్సరాల తర్వాత ఇస్తారు. వడ్డీ అయితే మీ అకౌంట్లో పడుతుంది. మీరు కావాలంటే 5 ఇయర్స్ తర్వాత ఇంకో 3 సంవత్సరాలు ఈ స్కీమ్ని పొడిగించవచ్చు. ట్యాక్స్ బెనిఫిట్ మీకు వచ్చే వడ్డీ సంవత్సరానికి 1,50,000 లోపు ఉంటే సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. దాటితే మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం ట్యాక్స్ కట్టాలి. టీడీఎస్ 1 ఇయర్లో 50,000 దాటితే టీడీఎస్ కట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ టు మ్యాక్స్ 30 lakhs ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చే వడ్డీ సంవత్సరానికి 2,60,000 వరకు వడ్డీ వస్తుంది. అంటే 3 నెలలకు వచ్చే వడ్డీ 61,500 వస్తాయి 3 నెలలకి. నెక్స్ట్ షార్ట్లో మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ గురించి డీటెయిల్గా చెప్తా. ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఆన్లో ఉంచుకుంటే నేను అలా వీడియో పెట్టగానే మీకే ముందు అంటే వీడియోస్ ఇంకా ఉన్నాయి దాచాము.